హాయ్ అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి నేనైతే రేపటి కోసం కట్ చేసుకుంటున్నాననమాట. ఇవైతే నేను కట్ చేసేది మీరు చూస్తూ నేను చెప్పేదైతే వినండి. టైలరింగ్‌కి సంబంధించిందే అనమాట. ఏంటంటే ఇంత వరకు పెరిగింది, ఇంత వర్క్ చేసుకుంటున్నామంటే మన పని బావుంటేనే వస్తారనమాట. మన పని బాగాలేదనుకోండి, ఒక నెల నడవచ్చు, ఒక సంవత్సరం నడవచ్చు. అంతకు మించి నడవదనమాట. మనం ఖాళీగా కూర్చొనుంటాం. మన వర్క్ బాగలేనప్పుడు ఏం చేస్తాం? ఎవరు ఇవ్వరు. ఒక్కసారి ఇస్తారు, 2 సార్లు ఇస్తారు, చూస్తారు వర్క్ బావుందా లేదా అని చెప్పేసి. వర్క్ బావుందా, మనం కంటిన్యూగా వర్క్ వస్తుంది. వర్క్ బాగాలేదా, మనం ఖాళీగా ఉన్నాము అని అనుకుంటే మాత్రం మనం మనం చేసే వర్క్ అనేది కరెక్ట్‌గా లేదని అర్థం అనమాట. ఆ వర్క్‌ని మార్చుకోవాలి. మన స్టిచ్చింగ్ స్టైల్‌ని మార్చుకోవాలి. నీట్‌గా స్టిచ్ చేయడం నేర్చుకోవాలి. కొంతమంది నీట్‌గానే స్టిచ్ చేస్తారు కానీ బాడీ మీద బ్లౌజ్ వేసుకుంటే సెట్ అవ్వదు. అలా కాదు. నీట్‌గా ఎంత బాగా నీట్‌గా సెట్ చేస్తున్నారో అంతే ఫిట్టింగ్ కూడా ఉండాలనమాట. కాబట్టి మనం నేనైతే ఇప్పుడు షాప్ పెట్టినప్పటి నుంచి బయట బట్టలన్నీ స్టిచ్ చేస్తూనే ఉన్నాను కదా! అంతకుముందు ఇంట్లో కొంచెం తక్కువగా స్టిచ్ చేసేదాన్ని. ఇప్పుడైతే కంటిన్యూగా స్టిచ్ చేస్తూనే ఉన్నాను. కుట్టే వాళ్ళని పెట్టుకొని కూడా మెయింటైన్ చేశాను నేను ఇప్పటివరకి. స్టిచ్చింగ్ చేసే వాళ్ళని పెట్టుకొని కూడా మెయింటైన్ చేశాను. అంటే దీని అర్థం ఏంటి? నేను కరెక్ట్‌గా కుడుతున్నాను కాబట్టే నాకు వర్క్ వస్తుందని అర్థం కదా! నేను కరెక్ట్‌గా కుట్టలేదనుకోండి, నేను ఎప్పుడో స్టిచ్చింగ్ బంద్ చేసుకొని కూర్చోవాల్సిందే అంతే. కుట్టడానికి బట్టలు లేనప్పుడు ఏం చేస్తాను చెప్పండి? ఎవరైనా వర్క్ అన్‌సీజన్ టైంలో వర్క్ లేకుండా కూర్చుంటారు చాలామంది. అన్‌సీజన్‌లో కూడా వర్క్ ఉంది మనకి అంటే మనం పర్ఫెక్ట్ అని అర్థం. మనం పర్ఫెక్ట్‌గా కుడుతున్నామని అర్థం. అయినా కూడా కొంతమంది కస్టమర్స్ వచ్చేసి బ్లౌజ్ షోల్డర్ జారుతుంది, భుజాల ముందు నుంచి జారిపోతుంది, ముడతలొస్తున్నాయి అది ఇది అని చెప్పారనుకోండి, వాళ్ళని ఒక్కసారి మన ముందు వేసుకొని చూయించమనాలి. ఎందుకంటే కొంతమంది బ్లౌజ్ లూజ్‌గా వేసుకొని కూడా ఫిట్టింగ్ రాలేదని చెప్తూ ఉంటారనమాట. బ్లౌజు ఎవరైనా సరే బ్లౌజ్ అయినా, డ్రెస్ అయినా ఏదైనా కూడా మనం కొంచెం టైట్‌గా వేసుకోవాలి. టైట్‌గా వేసుకుంటేనే ఫిట్టింగ్ అనేది బావుంటుంది. ముఖ్యంగా బ్లౌజే అండి. చాలామందికి సెట్ కానిది బ్లౌజే అనమాట. కొంతమంది అంటూ ఉంటారు, ఎక్కడ కుట్టించినా సెట్ అవ్వట్లేదు నాకు. ఎక్కడికెళ్ళినా కూడా నాకు సెట్ అవ్వట్లేదు. ఎవ్వరు కరెక్ట్‌గా కుట్టట్లేదు. ఏం కుడుతున్నారో ఏమో! మన ముందుకొచ్చి కూడా అంటుంటారనమాట టైలర్ ముందరికి. ఏం కుడతారో ఏంటోనండి నాకైతే ఎక్కడా సెట్ అవ్వట్లేదు. మీరైనా కరెక్ట్‌గా కుట్టండి. పదే, పదే, పదే చెప్తూ ఉంటారు చూడండి. వాళ్ళ బ్లౌజెస్ అయితే నిజంగా సెట్ అవ్వవు. నేను చెప్తున్నాను చూడండి. కొంతమంది ఇలా ఇచ్చి అలా వెళ్తారనమాట. ఇక సైజ్ ఇచ్చేసి అంత దీనంతా పెట్టండి, ఏదైనా మార్పు చేయాల్సి ఉంటే ఇంత మార్పు చేయండి అని చెప్పేసి వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళవి స్టిచ్చింగు తొందరగా అయిపోతాయి. బ్లౌజు పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. కొంతమంది ఊరికే చెప్తూ ఉంటారనమాట. చెప్పిందే 10 సార్లు చెప్తారు. మంచిగా కుట్టండి, బాగా కుట్టండి. ఇది బాగానే ఉంది. ఇంకా అది బాగానే ఉన్నప్పుడు సైజ్‌కి ఇచ్చినప్పుడు ఇంకా బాగా కుట్టండి అంటే ఇంకేమైనా దానికి ఎక్స్‌ట్రా వేస్తామా? ఏమి వెయ్యం కదా! ఆ సైజ్ ఎలా ఉందో అలాగే స్టిచ్ చేస్తాం. ఇలా. ఇలా ఉంటారనమాట కస్టమర్సు. వాళ్ళకు ఎక్కడికెళ్ళినా సెట్ అవ్వట్లేదు. నాకెక్కడికెళ్ళినా సెట్ అవ్వట్లేదు అని చెప్పే వాళ్ళకి చెప్తున్నాను. ఫస్ట్ మీరు బ్లౌజ్ టైట్‌గా ఫిట్టింగ్ మంచిగా వేసుకోండి బాడీ మీద. కొంతమందికి టైట్ వేసుకోవడం ఇష్టం ఉండదు. టైట్ వేసుకోవడం ఇష్టం లేకుండా బ్లౌజ్ లూజ్‌గా వేసేసుకొని నాకిక్కడ ముడతొచ్చేసింది, నాకు బ్యాక్ పార్ట్ పైకొస్తుంది, షోల్డర్ మీద షోల్డర్ ఉండట్లేదు, ముందుకు జారిపోతుంది అనంటే మనం బ్లౌజ్ అంతా ఫిట్‌గా ముఖ్యంగా నడుం దగ్గర టైట్‌గా వేసుకోవాలి బ్లౌజ్ అనేది. హ్యాండ్స్ కొంచెం లూజ్ ఉన్నా పర్వాలేదు. చంక కింద టైట్ కుట్టు వేస్తాం కదా! అక్కడ టైట్ ఉండాలి బ్లౌజు. నడుం దగ్గర టైట్ ఉండాలి. అప్పుడే బాడీ మీద బ్లౌజ్ అనేది నీట్‌గా కనిపిస్తుంది. మీరంతా లూజ్ వేసేసుకొని నాకు సెట్ అవ్వట్లేదంటే అది కుదరదు కదా! మీరు టైట్‌గా వేసుకోవాలి. కొంచెమైనా టైట్ వేసుకోవాలి. మరీ టైట్‌గా వేసుకోకపోయినా కొంచెమైనా వేసుకోవాలనమాట. ఇప్పుడు నేనున్నానండి, నడుం దగ్గర టైట్‌గా వేసుకుంటాను. కానీ నేను చంక కింద టైట్‌గా వేసుకోలేననమాట. నేను లావుగా ఉంటాను కాబట్టి నాకు టైట్‌గా వేసుకుంటే నాకు ఊపిరాడనట్టుగా ఉంటుంది కాబట్టి నాకు చంకల కింద ఇటొక 1/2 ఇంచ్, అటొక 1/2 ఇంచ్ లూజ్ ఉంటుంది నా బ్లౌజు. అలా కొంతమంది కూడా అలా వేసుకున్నప్పుడు మేము లూజ్‌గా వేసుకున్నందుకే వచ్చింది కదా అని అర్థం చేసుకోరు. సరిగ్గా కుట్టట్లేదు, ఎక్కడికెళ్ళినా సరిగ్గా కుట్టట్లేదు అనే మాటే తప్ప వాళ్ళకి మేము కరెక్ట్‌గా వేసుకోవట్లేదన్నది వాళ్ళకి అర్థం కాదనమాట. అలా ఉంటుంది బ్లౌజ్ గురించి. ఇంకా వర్క్ ఇన్ని రోజుల నుంచి చేస్తున్న వాళ్ళు, ఇన్ని సంవత్సరాల నుంచి కొంతమంది 20 సంవత్సరాల నుంచి, 30 సంవత్సరాల నుంచి చేస్తున్న వాళ్ళు కూడా ఉంటారు ఈ స్టిచ్చింగ్‌లో. కొంతమంది ఫీలింగ్ ఏంటంటే సీనియర్స్ కాబట్టి వర్కొస్తుంది అంటూ ఉంటారనమాట. ఆ మాట నేను బాగా వింటుంటాను. ఎందుకంటే నన్ను అదే మాట పదే పదే అంటూ ఉంటారు కాబట్టి చెప్తున్నాను. మీరు సీనియర్ కదా! అందుకే మీకు వర్క్ ఎక్కువగా ఉంటుంది. సీజన్ లేని టైంలో కూడా మీకు వర్క్ ఉంటుంది అంటారు. సీనియర్ అయినంత మాత్రాన వర్క్ రాదండి. మనం పర్ఫెక్ట్‌గా కుడితేనే వర్కొస్తుంది.
కదా. ఎవరమైనా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసిస్తేనే వర్క్ అనేది వస్తుంది. సీనియర్ అయినంత మాత్రాన వర్క్ ఉండదు. ఇది నీట్గా కరెక్ట్గా చేస్తే వచ్చే పని. ఇది జాబ్ కాదు, ఇది సీనియర్ అయితే శాలరీ ఎక్కువ వస్తుంది అన్నట్టు కాదు. ఇది మనం వర్క్ బాగుంటే ఎప్పటికైనా వర్క్ వస్తుంది అన్నమాట. అది సంగతి. ఇంకా ఈ సీనియర్ సీనియర్ అనే మాట నాకు విని 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 విసుకొస్తుంది అనమాట కొన్నిసార్లు. అంటే కొంతమంది అంటూ ఉంటారనమాట. ఇప్పుడు కొంతమంది టైలర్స్ ఉంటారు కదా, ఆమె సీనియర్ కాబట్టి ఆమెకు వర్క్ వస్తుంది, ఎప్పుడు వర్క్ ఉంటుంది అనే మాట వింటూ ఉంటాను. నేను సీనియర్ అయినందుకు కాదు వర్క్ వచ్చేది, నేను వర్క్ చేసిన వరకు పర్ఫెక్ట్గా చేసిస్తాను కాబట్టి వస్తుంది. కాబట్టి ఎవరమైనా మనం ఫస్ట్ నీట్గా స్టిచ్ చేసిస్తే, కరెక్ట్గా నీట్గా సైజ్ ప్రకారంగా స్టిచ్ చేసిస్తే ఎక్కడ కూర్చున్నా వర్క్ వస్తుందన్నమాట. ఇలా ఉంటుంది స్టిచ్చింగ్ అనేది. ఏదో చేస్తున్నాం. ఇప్పుడు కొంతమంది ఏంటంటే కొంచెం నేర్చుకోగానే కుట్టేసేయాలి, ఇంకా బ్లౌజెస్ వచ్చేసేయాలి. నేర్చుకునికి వస్తూ ఉంటారు కదా, ఫస్ట్ అడుగుతారనమాట ఎన్ని నెలల్లో నేర్చుకోవచ్చండి అని చెప్పేసి. కొన్ని నెలలు నాకు కొంచెం కొంచెం వచ్చు, నాకు కొద్దిగా వస్తుంది, బ్లౌజులు ఒకటే కష్టంగా ఉంది, ఒక 1 మంత్లో నేర్చుకోవచ్చా అంటే నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాదండి. 1 మంత్లో వచ్చేస్తే ఇన్ని డబ్బులు పెట్టి, ఇంత అమౌంట్ పెట్టి అందరూ బయట ఎందుకు స్టిచ్ చేయించుకుంటారు చెప్పండి? స్టిచ్ చేయించుకోరు కదా. ఏదో వీడియోల కోసం ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు కదా, వీడియోలు తీసేవాళ్ళు కూడా. అంటే మనం స్టిచ్చింగ్ చేసిన అమౌంట్ సరిపడక ఈ వీడియోల వల్ల ఈ వ్యూస్ వస్తే కొంచెం అమౌంట్ వస్తుందని చెప్పేసి టైటిల్స్ అలా ప్రతి ఒక్కరు, నేను కూడా పెడతాను, 10 నిమిషాల్లో నేర్చుకోవచ్చు, 10 నిమిషాల్లో కట్ చేయొచ్చు అని చెప్పేసి. కానీ 10 నిమిషాల్లో 1 నెలలో వచ్చేది కాదండి. తెలుస్తుంది ఇప్పుడు చూడగానే ఎలా కట్ చేయాలి, ఏం చేయాలనేది తెలుస్తుంది, డ్రెస్ అయినా ఫ్రాక్ అయినా బ్లౌజ్ అయినా. కానీ దాని వెనకాల ఒక్కసారి మేము చూపిస్తే మీకు ప్రాక్టీస్ అవసరం అనమాట. ప్రాక్టీస్ చేయాలి, కుట్టాలి. కొంతమంది ఒక బ్లౌజ్ పాడైపోగానే ఇంకా మాకు రాదని చెప్పేసి పక్కన పెట్టేస్తారనమాట. ఇంకా దాన్ని ముట్టుకొని కూడా ముట్టుకోరు. ఇంకా మిషన్ అక్కడ పక్కన కొనుక్కొచ్చి, చాలామంది మిషన్స్ కొనుక్కొని నేర్చుకుని పక్కన పెట్టేసి స్టిచ్చింగ్ అనేది చేయరనమాట. ఎందుకంటే భయపడతారు వాళ్ళు. ఫస్ట్ భయం వేస్తుంది వాళ్ళకి కట్ చేసి కుట్టాలంటే. ఎందుకంటే ఏదో 1-2 బ్లౌజులు పాడై ఉంటాయి, ఇంకా వాళ్ళు అక్కడికే భయపడిపోయి నాకెందుకు వచ్చిన తలనొప్పి అని చెప్పేసి దాన్ని పక్కన పెట్టేస్తారు. అది కాదు, మీరు కుట్టాలి. మళ్ళీ ఇంకా బాధపడుతూ ఉంటారనమాట పైనుంచి, మేము కుట్టలేకపోతున్నాము, మాకు వర్క్ రావట్లేదని. ఫస్ట్ మీరు పర్ఫెక్ట్ అవ్వాలి కదా. మీరు పర్ఫెక్ట్ అయితే వర్క్ వస్తుంది. మనం పర్ఫెక్ట్ లేకుండా నాకు వర్క్ రావట్లేదు అంటే ఎలా వస్తుంది? మనం పర్ఫెక్ట్గా కుట్టినప్పుడు వర్క్ వస్తుంది. అది గుర్తించుకొని పర్ఫెక్ట్గా కుట్టడం ఎలా వస్తుంది? మనం మిషన్ తీసుకొచ్చి పక్కన పెట్టేసి 1-2 కుట్టి పాడైపోయాయి నాకు వద్దంటే రాదు. పాడైపోయినా సరే ఇంట్లో వాళ్ళగా పాత బట్టలా తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. నేను నేర్చుకున్నప్పుడు 15 రోజులు వెళ్ళాను నేను నేర్చుకోవడానికి. కరెక్ట్ బ్లౌజులు నేర్పిస్తున్న టైంలో నేను వెళ్ళడం మానేయాల్సి వచ్చిందనమాట. బ్లౌజ్ నేర్చుకున్నానులేండి కుట్టడము, ఈ కటింగ్ కాదు, పాతకాలం పద్ధతిలో కటింగ్ అనమాట. స్ట్రైట్ కటింగ్, క్రాస్ కటింగ్ పేపర్ మీద మాత్రమే చూపించింది మాకంతే. తర్వాత నాకు నేర్చుకొని వచ్చిన తర్వాత ఒక 7-8 నెలల వరకు నాకు ఇంట్లో మిషన్ లేదు. చూడండి, మిషన్ లేకపోతే నేను ఇంకా తర్వాత మిషన్ తెచ్చుకున్నాను. మిషన్ తెచ్చుకున్న తర్వాత నేను ఊరికే ఉండలే. ఆ 7-8 నెలలు ఖాళీగా ఉన్నా కూడా నేను మర్చిపోలే నేర్చుకుంది. మిషన్ వచ్చిన తర్వాత ఎలా ఘోరంగా కుట్టుకునేదాన్ని బ్లౌజెస్. అవి వేసుకోవడానికి కూడా వచ్చేవి కాదనమాట. ఇంట్లో ఉన్న పాత బట్టలు కట్ చేసి కుట్టడం, మామూలు చీరల వివరణ పెట్టుబడికి పెట్టిన బ్లౌజ్ పీసులు ఉంటాయి కదా, అవన్నీ కట్ చేసి కుట్టడం. రోజు కుడుతూ ఉంటే నాకు నేర్పించిన అంటే ఒకరోజు ఫోన్ చేసింది నాకు. నేను కుట్టలేకపోతున్నాను, కట్ చేసి పంపిస్తాను, కుట్టిస్తావా అని అడిగింది. సరే అని చెప్పాను. ఆంటీ కట్ చేసి పంపించేది. కొన్ని పాడయ్యేవి, మళ్ళీ ఆమె నాకు ఫోన్ చేసి చెప్పేది, ఇలా కాదు ఇలా చేయాలని చెప్పేసి. అలా కొంచెం అవి చెప్పడం వల్ల కొంచెం ప్రాక్టీస్ అయింది. తర్వాత నేను కుడుతున్నానని ఇంటి చుట్టూ పక్కన ఉండేవాళ్ళు కూడా అప్పుడు ఒక బ్లౌజ్ ఇప్పుడు ఒక బ్లౌజ్ ఇస్తే ఫ్రంట్ పొడవు చెక్ చేయడం కూడా సరిగ్గా తెలియదు నాకు. ఒక ఆవిడ వచ్చి అడిగింది అనమాట, ఈ ఫ్రంట్ పొడవు ఇంత ఉంటుందా అమ్మ, ఇంత కట్ చేసావని చెప్పేసి. అప్పుడు నాకు అర్థమైంది, ఇది ఇంత కట్ చేయకూడదు, సైజ్ ప్రకారం కట్ చేయాలని చెప్పేసి. ఇలా ఉంటుంది. ఒక ఆవిడకైతే బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు అప్పుడు బ్యాక్ ఫ్రంట్ షోల్డర్ జాయింటింగ్ వచ్చేది ఆ కటింగ్లో. ఫ్రంట్ పార్ట్ క్రాస్ బెల్ట్లు కట్ చేసేటప్పుడు బ్యాక్ కూడా కట్ చేసేసాను నేను. నిజంగా అలా తప్పు అనేది ప్రతి ఒక్కరికి జరుగుతుంది. మిస్టేక్ అనేది ప్రతి ఒక్కరికి జరుగుతుంది అనమాట.
ఇవన్నీ దాటుకుంటూ వస్తేనే ఈ సీనియర్ అనే స్టేజ్ వస్తుంది. కరెక్ట్గా కుట్టగలుగుతామన్నమాట. నేర్చుకోగానే రాదండి. చాలామంది నేర్చుకుని వచ్చే వాళ్ళు అదే అడుగుతారనమాట నన్ను. నాకు 1 మంత్లో వచ్చేస్తుందా? ఇంకొకరు ఏమంటారు 1 మంత్ నేర్చుకోగానే మీ దగ్గరికి నేను స్టిచ్చింగ్ చేయడానికి రావాలా? నాకు వచ్చింది కదా. నేను కట్ చేయడం, కుట్టడం నేర్పిస్తున్నాను. పర్ఫెక్ట్గా కుట్టడం మీ చేతిలో ఉంటుంది. మిస్టేక్స్ పోకుండా కుట్టడం మీ చేతిలో ఉంటుంది. నా దగ్గర మిస్టేక్ చేసినప్పుడు నేను చెప్తాను. కానీ తర్వాత మీరు మిస్టేక్ పోకుండా కుట్టేది ప్రాక్టీస్ కావాలి. కనీసం నేర్చుకున్నాక ఒక 5-6 నెలలైనా ప్రాక్టీస్ చేస్తేనే ఎక్కడ మిస్టేక్ పోకుండా కుట్టగలుగుతారు. ఇది ఎంతవరకు నిజమా కాదా అనేది ప్రతి ఒక్కరు నాకు కింద కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో నేను ఎందుకు చేయాల్సి వస్తుందంటే, చాలామంది నన్ను ఈమె సీనియర్ కాబట్టి వర్క్ వస్తుంది, సీనియర్ కాబట్టి ఎప్పుడు వర్క్ ఉంటుంది అంటారు. నేను సీనియర్ కాబట్టి నాకు వర్క్ ఇవ్వరండి. నేను పర్ఫెక్ట్గా కుడతాను కాబట్టి నాకు వర్క్ వస్తుంది. ఇంకొక టాక్ ఏంటంటే నేను డబ్బులు తక్కువగా తీసుకుంటానని. అవును, నాకు కొన్ని సంవత్సరాల క్రితం నుంచి వచ్చే వాళ్ళకి పైన 50, 60, 40 ఇలా ఉన్నాయి, నేను తీసేస్తాను. అది అవసరం నాకు. వాళ్ళు ఎప్పటి నుంచో నా దగ్గరకు వస్తారు కాబట్టి 10-20 రూపాయల మొహం చూస్తే కుదరదు కదా. మనకు చాలా రోజుల నుంచి వస్తున్న కస్టమర్స్ని వదులుకోలేం కాబట్టి కొన్నిసార్లు పైన చిల్లర తీసేయాల్సి వస్తుందన్నమాట. 50 కానీ, 80 కానీ, 20 కానీ ఇలాంటివి చిన్న చిన్నవి తీసేస్తే కూడా ఈమె తక్కువ కుడుతుందనే ప్రచారం. ఎందుకంటే జీర్ణించుకోలేని మనుషులు ఇలా ఉంటారనమాట. ఒకరు వర్క్ చేసుకుంటూ ఉంటే జీర్ణించుకోలేరనమాట. అలా ఉంటుంది. కాబట్టి చెప్తున్నాను కదా, ఏదైనా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. కష్టపడితేనే ఈ స్టేజ్కి వస్తాము. సీనియర్ అయినంత మాత్రాన ఎవ్వరు బట్టలు ఇవ్వరండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.